తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక క్రమంగా కొలిక్కి వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల నుంచి పేదలు రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తుండగా మే నెలలో లబ్ధిదారుల ఎంపిక, కార్డుల జారీ ప్రక్రియ పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. లబ్ధిదారుల లెక్క తేల్చే పనిలో పౌర సరఫరాల శాఖ నిమగ్నమైంది. వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే అధికారులకు సూచించారు. రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన, ప్రజావాణి, మీ సేవా కేంద్రాల్లో సుమారు 18 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కులగణన సర్వేలో కూడా రేషన్ కార్డులు లేని వారు వివరాలను వెల్లడించారు. ఇప్పటి వరకు 1.26 లక్షల మంది లబ్ధిదారులను మాత్రమే అధికారులు ఎంపిక చేశారు. ఇంకా లక్షల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. రాష్ట ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులనే ప్రతిపాదికగా తీసుకుంటున్నారు. పెళ్లిళ్లు చేసుకుని వేరుగా కాపురాలు పెట్టిన పిల్లలు, కుటుంబ సభ్యుల పేర్లు నమోదు తీసివేతల కోసం పలు కుటుంబాలు ఎదురుచూస్తున్నారు. దరఖాస్తులు లక్షల సంఖ్యలో రావడంతో వాటిని వడపోసి అర్హత కలిగిన కుటుంబాలను ఎంపిక చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. అనుష, కొత్త రేషన్ కార్డు కోసం లబ్ధిదారులంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డు ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమైంది. ఇప్పటికీ ప్రక్రియను కూడా ప్రారంభించింది సివిల్ సప్లై శాఖ అధికారులు కూడా. మరి పెద్ద ఎత్తున కూడా కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు రావడంతో మరి నిజమైన లబ్ధిదారుల ఎంపిక కోసం కూడా కొంచెం టైం పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే దాదాపు ఇటు రేషన్ కార్డుల కోసం, ఇటు ప్రజాపాలన, ప్రజావాణి, ఇటు మీ సేవ కేంద్రాల్లో సుమారు కొత్త రేషన్ కార్డు కోసం 18 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి సమగ్ర కుటుంబ సర్వే కూడా రేషన్ కార్డు లేని వారు కూడా వివరాలు కూడా వెల్లడించారు. ఇప్పటి వరకు దాదాపు 563 మండలాల్లో ఒక్కొక్క గ్రామాన్ని కూడా ప్రైడ్ గా ఎంపిక చేసి మన గ్రామంలో అంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,26,000 మంది లబ్ధిదారులకు మాత్రమే అధికారులు ఎంపిక చేశారు. మరి త్వరలోనే వారికి కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఇవ్వనున్నారు. ఇంకా లక్షల సంఖ్యలో కూడా దరఖాస్తు పెట్టి ఉన్నాయి కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ఏ సంక్షేమ పథకాలకైనా రేషన్ కార్డునే ప్రాతిపదికగా తీసుకున్నారు. అంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వ పథకాలే కానీ కేంద్ర ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డు అనేది కూడా చాలా ప్రామాణికమని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరి లబ్ధిదారులకు కూడా రేషన్ కార్డు అనేది కూడా అత్యవసరమైన పరిస్థితి. ఎందుకంటే ఇటు సన్నబియ్యం కానీ లేకపోతే ఇతర కార్యక్రమాలు, ఇటు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కానీ, 200 ఉచిత విద్యుత్ కానీ, ఇంకా రాబోయే రోజుల్లో జరిగే పథకాల ఇంప్లిమెంటేషన్ కూడా రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకున్నారు. కాబట్టి మరి రేషన్ కార్డు కోసం కూడా చాలా మంది కూడా దరఖాస్తు పెట్టుకున్నప్పుడు కూడా మరి ఇంకా రాని పరిస్థితి. ఇటు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మరి త్వరలోనే డిజిటల్ రూపంలో కొత్త రేషన్ కార్డు ఇస్తామని కూడా స్పష్టం చేశారు. మరి ఇంకెప్పుడు ఇస్తారనిపై కూడా ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. మరి ఇప్పటికే పెద్ద ఎత్తున మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు కూడా ఇక్కడ స్వీకరిస్తున్నారు. మరోవైపు పెళ్లి చేసుకుని వేరుగా కాపురం పెట్టిన పిల్లలు కానీ, కుటుంబ సభ్యుల పేర్ల నమోదు తీసివేతల కోసం పలు దరఖాస్తులు కూడా ఇచ్చారు. కుటుంబాలు ఎదురుస్తున్నాయి. అంటే గతంలో పెళ్లి కాని వారు వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న ఫోటోస్ ఉంటే తర్వాత పెళ్ళైన తర్వాత వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ కు డిలీట్ చేసుకోవాల్సి ఉంటుంది. డిలీట్ చేసుకున్న తర్వాతనే వాళ్ళు మీ సేవా కేంద్రాల ద్వారా మళ్ళీ వాళ్ళు అప్లికేషన్ చేసినప్పుడు ఆధార్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఆ ఎంట్రీ చేసే సమయంలో ఒకవేళ వాళ్లకు వేరే రేషన్ కార్డులో వాళ్ళు పేరు నమోదై ఉంటే మాత్రం కొత్త రేషన్ కార్డు కోసం అయితే దరఖాస్తు తీసుకోవడం లేదు. మరి ఫస్ట్ పాత రేషన్ కార్డులో వారి వివరాలను కూడా తొలగించాల్సి ఉంటుంది. తొలగించిన తర్వాతనే కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఆ ప్రక్రియ కొనసాగుతుంది. ఎంఆర్ఓ ఆఫీసులు కూడా చాలా మంది కూడా మరి వాళ్ళ పాత రేషన్ కార్డులో పేర్లు తొలగించుకొని మరి కొత్తగా వాళ్ళు పెళ్లి చేసుకున్న వారు కానీ, విడిగా కాపురం పెడుతున్నారు కానీ వాళ్ళు కొత్త రేషన్ కార్డు కోసం కూడా దరఖాస్తు చేసుకుంటారు లేదా మరి ఏ ప్రాతిపదికన ఇస్తారు. మరి బిలో పావర్టీ లైన్, దారిద్ర్యకు దిగువ ఉన్న వారికి మాత్రమే, అంటే రూరల్లో 1,50,000, ఇటు అర్బన్ లో అయితే 2 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి మాత్రమే కొత్త రేషన్ కార్డు ఇష్యూ చేస్తారు. మరి గతంలో వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒకవేళ రేషన్ కార్డు ఉంటే మాత్రం వీళ్ళకి కూడా కంపల్సరీ రేషన్ కార్డు వస్తుంది. మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు వడపోత కార్యక్రమం అయితే కొనసాగుతుంది. మరి త్వరలోనే అందరు కూడా రేషన్ కార్డు ఇస్తామని కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తాం అని కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. మరి
త్వరలోనే డిజిటల్ రూపంలో కూడా కొత్త రేషన్ కార్డు ఇచ్చేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు కసరత్తు చేస్తుంది. మరి మే నెలలో లబ్ధిదారుల ఎంపిక, కార్డుల జారీ ప్రక్రియ పూర్తి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మరి లబ్ధిదారుల లెక్క తెలిసే పనిలో కూడా ఇటు సివిల్ సప్లై శాఖ అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు. వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డు విడుదల చేసేది కూడా ఏర్పాటు కూడా చేయాలి కూడా ఇప్పటికే అధికారులు కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సూచించారు. మరి ఇప్పటికే టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. కొత్త రేషన్ కార్డు కోసం మరి కార్డులకు సంబంధించి కూడా మరి 3 రకాలుగా అంటే డిజిటలైజ్ రూపంలో కూడా ఈ కార్డులు ఇచ్చేది కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది కాబట్టి మరి త్వరలోనే ఇస్తున్నారు. మరి ఇప్పటి వరకైతే మాత్రం 1,26,600 మందిని కొత్త రేషన్ కార్డు కోసం కూడా ఎంపిక చేయడం జరిగింది కాబట్టి మరి వారికి త్వరలోనే డిజిటల్ రూపంలో కొత్త రేషన్ కార్డు కోసం ఉన్నారు. మరి ఇప్పటికి కూడా ఇంకెవరైతే కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుని వారు ఉంటారో వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి పథకానికి కూడా రేషన్ కార్డే ప్రామాణికం కానుంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవాలని చెప్పారు. మరి ఈ నెల చివరి వరకు మాత్రం దరఖాస్తు గడువు ఉంచే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం వీటిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం అన్ని పథకాలు కూడా రేషన్ కార్డే ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి మరి రేషన్ కార్డు అనేది కూడా చాలా అత్యంత ప్రాధాన్యత సంతరించుకోవాలని చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో మరి కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే సంఖ్య కూడా మళ్ళీ ఇంకా పెరిగే అవకాశం ఉంది. మరి ప్రజెంట్ మాత్రం 17 లక్షల మంది పైగా దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి ఈ యొక్క సంఖ్య కూడా దాదాపుగా 20 లక్షల పైగా చేరే అవకాశం ఉంటుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం 90 లక్షల పైగా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డ్స్ ఉన్నాయి. మరి వీళ్ళందరికీ డిజిటల్ రూపంలో మళ్ళీ కొత్త కార్డ్స్ ఇస్తారు. అదేవిధంగా కొత్తగా అప్లై చేసుకునే వారు కూడా ఇస్తారు కాబట్టి మరి ప్రజెంట్ ఇప్పటికే 93 లక్షల పైగా కొత్త రేషన్ కార్డ్స్ ఉన్నాయి. ఒకవేళ దాదాపుగా ఒక 20 లక్షలు యాడ్ అయితే మాత్రం 1 కోటి పైగా కొత్త రేషన్ కార్డ్స్ మొత్తం ఓవరాల్ గా ఉండే అవకాశం కనిపిస్తుంది. మరి వీటి ప్రక్రియ సంబంధించి కూడా త్వరలోనే పూర్తి చేస్తామని కూడా ఇప్పటికే సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ కూడా స్పష్టం చేశారు. మరి త్వరలోనే కొత్త రేషన్ కార్డు ఇస్తా ఉంటారు. మరి మేబీ ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కొత్త రేషన్ కార్డ్స్ ఇస్తారా లేకపోతే ముందే ఎలక్షన్ ముందే ఇస్తారా కూడా చూడాలి. ఎందుకంటే ఒకవేళ ఎలక్షన్ కూడా వస్తే మాత్రం ఇచ్చేది కూడా ఆటంకం ఏర్పడుతుంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే కొత్త రేషన్ కార్డ్స్ ఇచ్చేది కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అయితే చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే సతీష్, గత 16 నెలల నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది జరుగుతూ ఉంది. అంటే మే నెల వరకు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయా? వాళ్ళ చేతికి ఎప్పటి వరకు చేరే అవకాశం ఉంది కొత్త రేషన్ కార్డులు? ఆ దిశగా మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు చేపడుతుంది. ఇప్పటికే ఇటు కొత్త రేషన్ కార్డు కోసం టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. ఒకవైపు ఇటు ఎంఆర్ఓ ఆఫీసులు కూడా దరఖాస్తులు కూడా పేరుకుపోతున్నాయి కాబట్టి మరి త్వరలోనే లబ్ధిదారుల ఎంపిక కోసం కూడా ఇటు గ్రామ సభలు పెట్టి గ్రామ సభల ద్వారానే కొత్త రేషన్ కార్డు ఇచ్చేది కూడా రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు 563 మండలాల్లో అంటే జనవరి 26న 563 మండలాల్లో ఒక్కొక్క గ్రామంలో కూడా పూర్తి స్థాయిలో రేషన్ కార్డు ఇచ్చేది కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. మరి ఈ నేపథ్యంలో వాళ్ళే దాదాపు 1,28,000 మంది ఉన్నారు. మరి వాళ్లకు ఈ యొక్క లాస్ట్ వీక్ లో గానీ ఈ నెల లాస్ట్ వీక్ లో గానీ మే ఫస్ట్ వీక్ లో గానీ వాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డు ఇచ్చి చేస్తారు. మరి త్వరలోనే ఇటు విడతల వారిగా మిగతా వారికి అంటే దాదాపు 18 లక్షల కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు వచ్చాయి కాబట్టి మరి వారికి కూడా విడుదల వారిగా ఇష్టమైన లబ్ధిదారులు ఎప్పుడు చేసి వారికి కూడా కొత్త రేషన్ కార్డ్స్ ఇస్తామని కూడా ఇప్పటికే సివిల్ సప్లై శాఖ మంత్రి అయితే చెప్పడం జరిగింది. మరి కొంతవరకు ఆలస్యం అవుతుంది. మరి ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 16 నెలలు పూర్తిగా వస్తుంది. మరి ఏ పథకానికైనా ఇటు కొత్త రేషన్ కార్డు అనేది కానీ అటు రేషన్ కార్డు అనేది కూడా చాలా ప్రామాణికం అని చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో కొంతవరకు డిలే కావడం వల్ల లబ్ధిదారులు కూడా కొంతవరకు తగ్గుతారు కాబట్టి మరి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం కావాలనే డిలే చేస్తుంది. దానిపై కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇటు బీజేపీ నేతలు కానీ ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా ఆరోపణ చేస్తున్నారు. అయితే ప్రభుత్వ పథకాన్ని కొంతమందికి మాత్రమే పరిమితం చేసే యోచనలోనే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. అందులో భాగంగానే మరి కొత్త రేషన్ కార్డు వీళ్ళల్లో అలసత్వం ప్రదర్శిస్తున్నట్టు కూడా ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు మరి కొంతమంది ప్రజా సంఘాలు కూడా ఆరోపిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో మరి పూర్తి స్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఎప్పుడు పూర్తి స్థాయిలో ఇస్తారు, మరి ఇదంతా విడుదల వారీగా చేస్తారా లేకపోతే ఒకేసారి అందరికి ఇస్తారపై కూడా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మరి ఈ విషయంపై కూడా మరి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని సీఎం రేవంత్ రెడ్డి గాని మరి కొత్త రేషన్ కార్డ్స్ ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు జారీ చేస్తారు, మరి ఇతర పథకాలు ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారపై కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.